నా జిల్లా మెడికల్ కాలేజ్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. సిద్దిపేట మెడికల్ కాలేజ్కి గవర్నమెంట్ ఎన్ఓసి ఇచ్చింది, ప్రిన్సిపాల్ అపాయింట్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ 20 కోట్లు ఇవ్వడమే కాక ఇవాళ జియో ఇచ్చి 715 కోట్లు రిలీజ్ చేస్తే నా కరీంనగర్ టీఆర్ఎస్ నాయకులు చచ్చుబడ్డారా, దద్దమ్మలా చేతనైతలేదా అని అడుగుతా ఉన్నాం. ఇలా జిల్లా ప్రజల పక్షాన మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం చేతనైతా కాదా అని అడుగుతా ఉన్నాం. మీకు చేతన కాకపోతే 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కరీంనగర్ జిల్లాల ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామనేటువంటి అష్యూరెన్స్ ఇవాళ మళ్ళీ ఒక్కసారి మేము ఈ జిల్లా ప్రజలకు ఇస్తా ఉన్నాం. ఆగస్టు 5 ముఖ్యమంత్రి ప్రకటన చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు జూన్ 2 నుంచి ఆగస్టు 5 వరకు తీసుకుంటాం. కరీంనగర్ జిల్లా మెడికల్ కాలేజ్ సాధన పేరు మీద ప్రతి వారిని కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం బిడ్డ అనేటువంటి మాటని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. నాకు 2014 ఆగస్టు 5 నాడు అనౌన్స్ చేసినటువంటి మెడికల్ కాలేజ్ ఇవ్వమని అడుగుతా ఉన్నా. ఊరికేనే మాటలు చెప్పడం కాదు. ఒకవేళ ఆ మాట నిజమైతే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన జ్ఞానం లేదా? అనౌన్స్ చేసే ముందు శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కావాలి. అందులో ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజీని శ్రీకృష్ణ కమిటీ మెన్షన్ చేసింది. ఎందుకు ఇస్తలేరని అడుగుతా ఉన్నాం. తెలంగాణలో కూడా కరీంనగర్ వివక్షనేనా? హార్టికల్చర్ యూనివర్సిటీ పోతుంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ పోతుంది, సైనిక్ స్కూల్ పోతుంది, అన్నీ పోతుంది. ఆఖరి మెడికల్ కాలేజ్ కూడా పోతుంది. ఎందుకే జిల్లాలో ఉండబడేటువంటి చేతగాని టీఆర్ఎస్ నాయకత్వం 20 పుక్కకారులు ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఇక కొత్తగా పాలాభిషేకాలు ఇవాళ పేపర్లో చూసినా వసతి గృహ విద్యార్థులు కేసీఆర్ కిట్ అంటే పావుసేరు పాటలు కూడా ఉంటుందా? ఆశ్చర్యమవుతుంది. దయచేసి కేసీఆర్ కిట్లు ఆ పాటలు తీసేయమని కోరుతా ఉన్నాం.